అవస్థాద్వయం ఏదైతే ఉన్నదో జాగ్రత్త స్వప్నము రెండు అవస్థలు దేనికదే సమానమై ఉన్నది. జాగ్రత్తలో ఏ రకంగా అయితే బాహ్య చిత్తవృత్తులు బాహ్య భావాలు అంతర చిత్తవృత్తులు అంతర భావాలు ఏ రకంగా ఉంటాయో స్వప్నములో కూడా ఆ రకంగానే బాహ్య చిత్తవృత్తులు అంతర చిత్తవృత్తులు బాహ్య భావాలు అంతర్భావాలు అని ఉంటాయి. అందులో జాగ్రత్త ఎలా ఉన్నదో స్వప్నము అలాగే ఉన్నది కాబట్టి రెండు కూడా సమానమే. రెండు వృత్తులు కూడా మిథ్యయే. బాహ్య చిత్తవృత్తులతో కూడుకుని అంతర చిత్తవృత్తులతో కూడుకుని బాహ్య చిత్తవృత్తులు అనే రెండు అవస్థలు ఏవైతే తోస్తున్నాయో రెండు కూడా అవి మిథ్యయే అని చెప్పి ఇలాగా ఉభయోరపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది కా ఏతాన్ బుధ్యతే భేదాన్ కో వై తేషాం వికల్పకః. అయితే బాగుంది, ఇంతవరకు రెండు మిథ్యలే అని చెప్పారు. మరి ఎవరు వికల్పన చేస్తున్నారు? ఎందుకు వికల్పన చేస్తున్నారు? ఈ వికల్పాలకి కారణం ఏమిటి? ఈ వికల్పం చేసి ఎవడు తెలుసుకుంటున్నాడు అనే ప్రశ్నలు నిన్న ప్రారంభమైంది. దాని తర్వాత కారిక 2:12 కల్పయత్వాత్మనాత్మానం ఆత్మదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. అది కల్పయత్యాత్మనాత్మానం. ఆత్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మదేవ, ఈ ఆత్మదేవుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతడు కల్పయత్వాత్మనాత్మానం తన మాయ చేత తానే కల్పించుకొనుచున్నాడు. తన మాయ చేత తనను తానే కల్పించుకొనుచున్నాడు అని అర్థం. తనను తానే కల్పించుకుంటున్నాడు. స ఏవ బుధ్యతే భేదాన్. వాడే ఈ భేదాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. అంటే కల్పించుకున్నవాడు వాడే, భేదాన్ని తెలుసుకున్నవాడు అతడే అని. ఇది వేదాంత నిశ్చయ. ఇది వేదాంత నిశ్చయము అని వేదాంతము యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకంలో చూపించాడు. దానికి భాష్యము స్వయం మాయయా స్వం ఆత్మానం ఆత్మదేవః ఆత్మనేవ వక్ష్యమాణ భేదాకారం కల్పయతి. అది స్వయం స్వమాయయా స్వం ఆత్మానం. స్వయంగా అంటే తానే తనకు తానే తన మాయ చేత తన ఆత్మను అని, తన మాయ చేత తన ఆత్మను అంటే ఈ తానును ఈ ఆత్మనే తాను చేత అర్థం. ఈ ఆత్మనే తాను చేత ఆత్మదేవ ఆత్మని ఏవ. ఆ ఆత్మదేవుడు, ఈ తాను అనే దేవుడు, ఈ ఆత్మదేవుడు ఆత్మని ఏవ అంటే తన యందే వక్ష్యమాణ భేదాకారం కల్పయతి. చెప్పబోవుచున్న తనను తాను భేదాకారంగా కల్పించుకొనుచున్నాడు అనేది భాష్యం. ఈ రకంగా భేదాకారంగా ఆయన తనకు తానే కల్పించుకొనుచున్నాడు అంటే తానుగా ఉండి తానుగా ఉన్న ఏ ఆత్మస్వరూపమై ఉన్నదో, తన స్వరూపమై తానుగా ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే తన మాయ చేత తానే కల్పించుకొనుచున్నది అనేది దీనికి పూర్తి భావమైనది. ఇలా ఎందుకు కల్పించుకొనుచున్నది? ఈ రకంగా ఎందుకు కల్పించుకుంటున్నది అంటే ఏదైతే ఈ ఆత్మదేవుడు ఉన్నాడో, ఈ స్వరూపమైన తాను అనే ఆత్మదేవుడు ఉన్నాడో అతడు స్వయం ప్రకాశ స్వరూపుడు. అంతేగాని తానును ప్రకాశింపచేయడానికి ఇంకొక ప్రకాశము లేనిది. సర్వాన్ని ఎవడైతే తెలుసుకునుచున్నాడో ఆ తెలుసుకునేవాడు అతను స్వయం ప్రకాశుడై ఉన్నాడు.
చిన్మాత్రయైన ఆత్మయే, చిన్మాత్రమైన ఆత్మయే, తన స్వరూపమే అని ఆత్మయే సర్వభేదాన్ని కల్పిస్తున్నాడు అని చెప్పి, అయితే తనను తానే ఎందుకు కల్పిస్తున్నాడు అంటే శృతుల్లో అనేక రకాలుగా చెప్పి ఉన్నది. తనకు తానే ఎందుకు కల్పిస్తున్నదంటే తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నిరాపః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అని ఈ రకంగా తన స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మే కల్పించుకుంటున్నది. ఈ సృష్టి అంతా ఎవరు చేశారు, ఎవరు నిర్మాణం చేశారు, ఈ సృష్టిని ఎవరు తెలుసుకుంటున్నాడు అంటే ఈ సృష్టి అంతా నిర్మాణం చేసింది, ఈ సృష్టి అంతా కల్పన చేసింది ఎవరు అంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మయే, ఆత్మ నుండియే ఆకాశము పుట్టింది అని, ఆకాశం నుండి వాయువు పుట్టింది అని ఈ రకంగా చెబుతున్నప్పుడు దీన్ని బాగా విచారిస్తే ఇక్కడ క్రమం దొరకదు. ఉన్నట్టుగా ఆత్మ ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయురగ్ని అని చెప్పడానికి చాలా బాగుంటుంది. ఆత్మ నిరుపాధికము కదా, ఆత్మ కంట రెండవది ఇంకొకటి లేదు కదా. అలాంటి నిరుపాధికమైన ఆత్మయంచు ఇప్పుడు ఈ రకంగా ఈ యొక్క ఆకాశం ఎలా పుట్టింది, ఆకాశము నుంచి ఉపాధులతో కూడుకుని వాయువు అగ్ని జలము పృథివీ ఇవన్నీ ఎలా పుట్టాయి, అసలు సంబంధం లేనిది. అంటే లోకంలో పుట్టడం లేదా, ఏ సంబంధము లేని పాము తాడు ఎందు ఎలా పుడుతుంది, తాడికి పాముకి ఎట్టి సంబంధము లేదు కదా. చలనాత్మకమైనది పాము, చలనము లేనిది తాడు, తాడుని చూసి పాము అనుకుంటాం. వెండికి ముచ్చుపు చెప్పకి ఎట్టి సంబంధం లేదు కదా. అంటే అవిద్యకి అధ్యాసకి కారణం లేదు, అలాగే క్రమము లేదు. అలాగే ఈ స్వరూపమైన ఆత్మ నుంచి ఆకాశము మొదలుకొని ప్రాణుల వరకు సమస్తము ఈ ఆత్మ నుండే ఉద్భవించాయి అని శృతి చెప్తున్నది. ఆ రకంగానే ఎలా కల్పించింది అనే దానికి చెప్తున్నాడు మాట. ఎలా కల్పించింది అంటే ఈ చెప్తూ ఆత్మావా ఇదం ఏకమేవ అగ్ర ఆసీత్, ఐత్రేయోపనిషత్తు 1:1 ఆత్మావా ఇదం ఏకమేవా అగ్ర ఆసీత్. ఈ కనబడే సర్వ జగత్తు ఏదైతే ఉన్నదో సకల చరాచరము ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైన ప్రపంచమంతా ఏదైతే కనిపిస్తున్నదో ఈ కనిపించే సకల ప్రపంచము, ఈ ప్రపంచము పుట్టక ముందు, ఈ ప్రపంచము పుట్టక ముందు ఆత్మ ఏకమై ఉన్నది. ఆత్మ ఏకమయ్యే ఉన్నది. ఆత్మ ఏకమేవా అని, ఏకమే, ఈ పుట్టక ముందు ఏకమయ్యే ఉన్నది అని ఈ ఆత్మకి చెబుతున్నాడు. ఉన్న ఆత్మయందు ఈ పూర్వము ఏదైతే ఇప్పుడు ఏదైతే కల్పిస్తుందో అది పుట్టక ముందు ఆత్మయ్యి ఉన్నదంటే ఆత్మ నుంచే సర్వము కల్పించబడి ఉన్నది అని శృతి కూడా, ఐత్రేయ ఉపనిషత్తు కూడా చెప్పబడింది. ఏవం ఏవా అస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణాః. బృహదారణ్యకము 2:1-20 ఏంటంటే ఏవం ఏవా తస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణాః అని ఈ రకంగా ఈ విధంగా సకల ప్రాణులు ఆత్మ వలనే వచ్చి ఉన్నవి అని. ఏవం ఏవ అస్మాత్ ఆత్మన సర్వే ప్రాణాః, సకల ప్రాణులు కూడా అంటే సకల జీవరాశులు ఈ ఆత్మ నుండే వచ్చి ఉన్నవి అని బృహదారణ్యకంలో కూడా 2:1-20 ఈ రకంగా చెప్పబడింది. ఇత్యాది శృతులందు ఆత్మయే సర్వకారణమని చూపించింది. ఎవరు కల్పిస్తున్నారు అని కదా ప్రశ్న. ఎవరు కల్పిస్తున్నారు, ఎవరు తెలుసుకొనుచున్నారు అని 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు కల్పిస్తున్నారు అంటే ఆత్మయే కల్పిస్తున్నది అని అర్థం. ఆత్మయే కల్పిస్తున్నది. ఏది సకల జగత్తు గురించి మాట్లాడుతున్నాం. నిన్ను ఎవరు కల్పిస్తున్నారు అంటే అది కాదు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మనం ప్రపంచమంతటిని
విచారిస్తున్న ఈ ప్రపంచమంతా జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము. స్వప్న ప్రపంచము జాగ్రత్త యందు లేదు, జాగ్రత్త ప్రపంచము స్వప్నము యందు లేదు. జాగ్రత్త స్వప్నం అనే అవస్థలు కూడా ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండటం లేదు. ఈ అవస్థలు రెండు మిథ్య అన్నాము. అంటే అవస్థాంతర్గతమైన ప్రపంచము, అవస్థతో పాటు నేను అనే సమస్తము ఏదైతే ఉన్నదో ఆ సమస్త దృశ్య రాశి అని తీసుకోవాలి. ఈ సమస్త దృశ్య రాశి ప్రపంచము ఎవరు కల్పిస్తున్నారు అంటే ఆత్మయే కల్పిస్తున్నది. ఆత్మయందే కల్పించబడుతున్నది. అంటే ఆత్మయే కల్పిస్తున్నది, ఆత్మ ఎందు కాదు, ఆత్మయే కల్పిస్తున్నది. అందులో ఈ ఆత్మయే దీనికి కారణమై ఉన్నది అని చెబుతూ ఈ రకంగా అయితే ఈ వాక్యాలందు ఆత్మకి కారణం చెప్పారు కదా. ఈ వాక్యాల్లో ఆత్మకి కారణం చూపించారు కదా. మరి అంటే జగత్ అంతా, ఈ ప్రపంచమంతా పుట్టడానికి ఆత్మే కారణం అంటే ఆత్మకి కారణాన్ని ఆపాదించారు. జగత్తంతా కార్యమైంది కదా. జగత్తంతా కార్యం అనే జగత్తుకి ఆత్మ కారణమని చెప్పారు. మరి ఇవి మిథ్యాభావాన్ని, ఈ ఆత్మ, ఈ స్వరూపమైన ఆత్మ మిథ్యాభావాలు కల్పించదు కదా. జాగ్రత్త స్వప్నము రెండు మిథ్య అని అన్నారు కదా. మిథ్య ఆరోపితమైన వాటిని ఎందుకు కల్పిస్తుంది? ఇలాంటి మిథ్యాభావాన్ని కల్పించదు కదా. ఇక్కడ జాగ్రత్త స్వప్నం అనే భావాలు మిథ్యాన్ని ప్రతిపాదించారు కదా. ఇంతవరకు రెండు కేవలము ఆరోపమని ప్రతిపాదించారు కదా. మరి ఏ రకంగా మరలా వాటికి కారణము అని వాక్యాలు మీరు ఉదాహరిస్తున్నారు, చూపిస్తున్నారు. మిథ్యకి కారణం ఏమిటి? మిథ్యకి కారణం ఏమిటి? మిథ్య అని చెప్పి అంటే ఆ రకంగా కాదయ్యా, మేము ముందే చెప్పాం, ఇప్పుడు చెప్పలేదు. ఏమిటంటే ఏషయోని సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం అని మాండూక్యంలో 6 మంత్రము ఉన్నది. ఏషయోని ఎవరు? ఆ ఈశ్వరుడే కారణమై ఉన్నాడు. ఏష సర్వస్య ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామేషు యోని. వీటన్నిటికీ ఆ ఈశ్వరుడే కారణమై ఉన్నాడు అని. ఏది? సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం. సర్వ ప్రాణుల యొక్క పుట్టుకకి ప్రళయానికి ఆ ఈశ్వరుడే కారణమై ఉన్నాడు. ప్రళయం అంటే మరణము, వైయక్తికంగా తీసుకుంటే మరణము. మనం ప్రపంచాన్ని విచారిస్తున్నాం. మన ఈ యొక్క ఆత్మయందు ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది? ప్రపంచం మిథ్య అని చెప్పారు కదా. రెండు ప్రపంచాలు మిథ్య అని చెప్పారు, నేనుతో సహా. అది ఈ ప్రపంచం ఎవరి ఎందు వచ్చింది? ఆత్మే ఎందు వచ్చింది. ఆత్మ ఎందు వచ్చింది అంటే ఎవరు కారకులు? ఆత్మే కారకుడు అయి ఉన్నది. ఆత్మ కారకుడు అంటే ఆత్మ కారణభూతులు అయ్యాడు కదా. అంటే మేము ముందే చెప్పాము, ప్రభవాప్యయు ఈ భూతానాం. సర్వ ప్రాణుల యొక్క పుట్టుకులకి ఆ ప్రళయానికి ఆ ఆత్మయే కారణమై ఉన్నది. యోని అంటే కారణమై ఉన్నది అని ఈ రకంగా శృతి నిశ్చయించి, శృతిని ఆశ్రయించి ఏదైతే ఉన్నదో స్వప్న మాయాసరూపేతి సృష్టి అన్యై వికల్పిత అని 1:7 ఇక్కడ కూడా ఈ రకంగా చెప్పింది. ఏమని? స్వప్నమాయా సదృశమని సృష్టిని వికల్పిస్తున్నారు అని అక్కడ మాయావి త్రాడు అని చెప్పాడు. ఏ రకంగా అంటే మాయావి ఒక నిచ్చెన పైకి ఎగరవేసి, ఒక తాడు పైకి ఎగరవేసి దాన్ని గట్టిగా లాగాడు, పడిపోలేదు. అందరూ చూస్తుండగా పురుషుడు ఆ యొక్క తాడుతో పైకెక్కి అదృశ్యమయ్యాడు. పైన శత్రువులతో పోరాడుతున్నాడు. అక్కడ నుంచి ఖండాలుగా శరీరం యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్ని మొక్కలు పడుతున్నాయి. ఆ రకంగా రక్తము కారుతుంది. అన్ని కనిపిస్తున్నాయి చూసే ప్రేక్షకులకి. మాయావి అంటే ఇంద్రజాలికుడు. అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఆ పురుషుడు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నారు. ఎందుకంటే అది మాయ తెలుసు కదా, ఇంద్రజాలికుడు ఎక్కడ ఉన్నాడా అని. కానీ భూమి మీదే ఇంద్రజాలికుడు ఉండి ఆ యొక్క తాడు పైకి ఎక్కుతున్నట్టుగా ఖండములుగా మొక్కలు పడినట్టుగా ఆ రకంగా ఏ రకంగా చూపిస్తాడో ఆ రకంగా తన స్వరూపమైన ఆత్మ తురీయుడు తనకు తానుగా ఉండి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థలు
కల్పిస్తున్నాడని ఏ రకంగా అక్కడ చెప్పిందో ఆ రకంగా ఇదంతా స్వప్న మాయా సదృశం అని అక్కడ సృష్టిని వికల్పిస్తున్నారని అక్కడ చూపించారు. ఈ రకంగా స్వప్న జాగ్రత్త భావాలు ఏవైతే ఉన్నాయో సృష్టి వికల్పం మాత్రమని పూర్వమే మేము చెప్పాము. స్వప్న జాగ్రత్త భావాలు యొక్క సృష్టి, ఆ సృష్టి ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా వికల్ప మాత్రమని మేము 1:7వ శ్లోకంలోనే చెప్పి ఉన్నాము. అలాంటప్పుడు ఆత్మ కూడా కల్పితమని ఎందుకు అనకూడదు? అలాంటప్పుడు మీరు అంతా మిథ్య అంతా కల్పితము అన్నారు కదా, ఆ కల్పించేవాడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా కల్పితుడని ఎందుకు చెప్పకూడదు? అతను కూడా కల్పితుడని ఎందుకు చెప్పకూడదు అంటే అది శృతి విరుద్ధమై ఉన్నది, అనుభవ విరుద్ధమై కూడా ఉన్నది. ఎందువల్ల తనను తాను కల్పించబడదు, తనను తాను కల్పించబడదు, తనను కల్పించువాడు ఇంకొకడు లేడు. ఆత్మ ఉండి సర్వాన్ని కల్పిస్తుంది. అలాంటి సర్వాన్ని కల్పించే ఆత్మని కల్పించడానికి ఇంకొకడు లేనే లేడు. ఆత్మయే సర్వాన్ని కల్పిస్తూ ఉన్నది. మరి తాను కల్పించడం ఎందుకు కాకూడదు అంటే అక్కడ రెండు కల్పితాలకి తాను వేరుగా ఉన్నాడు కాబట్టి ఇది కల్పితం చెబుతున్నాడు. ఆ చెప్పేవాడు అనేవాడు లేదనుకోండి, ఇంకా ఈ రెండు తనకు వచ్చిపోయే దృశ్యమానమైన అవస్థల్ని ఎలా తెలుసుకుంటాము? అందువల్ల అతను కల్పితుడు కాదు. అతని యందు అతని చేత అతని కారణభూతుడై జాగ్రత్త స్వప్నములు కల్పించబడుతున్నవి. అతన్ని కల్పించడానికి ఇంకొకడు లేడు అని ఆత్మానామ స్వయం సిద్ధం అని కదా అర్థం. ఆత్మ అంటే స్వయం సిద్ధమైనది, స్వతసిద్ధమైనది. దానిని కల్పించడానికి ఇంకొకడు లేనే లేడు. అది ఎప్పుడూ ఉండే స్వరూపమై ఉన్నది. తన యందు జాగ్రత్త స్వప్నములు యొక్క తోపిక తోచుచున్నది కానీ, కనిపిస్తున్నది కానీ, ఆరోపించబడుతున్నది కానీ జాగ్రత్త స్వప్నములు లేని స్వరూపమై అది ఉన్నది. జాగ్రత్త స్వప్నములు లేకపోయినా తానున్నది. అలాంటి తాను యందు జాగ్రత్త స్వప్నములు ఏవైతే తోచుచున్నాయో తోచడానికి అతడు స్వయం సిద్ధమై ఉన్నవాడు అని దానిని రకంగా చూపించి అదే సర్వము కల్పించి ఉన్నది, అదే సర్వము కల్పించి ఉన్నది. ఏదైతే అన్నిటినీ కల్పించిందో అది దేనితో కల్పించబడదు, ఏదైతే అన్నిటినీ కల్పించబడిందో అది దేనితో కల్పించబడదు అని ఒక పాముగా లేక ఒక నీటి ధారగా ఒక పూల దండగా దేని యందు కల్పించబడిందో, ఏ తాడు యందు కల్పించబడిందో ఆ తాడు దేని చేత కల్పించబడదు. తాడు యందు 3 రూపాలుగా కల్పించబడింది. 3 రూపాలకి ఆ కల్పనలకి తాడే ఆధారమైనది. కానీ తాడు దేని చేత ఏ రకంగా కల్పించబడదో ఆ రకంగా ఈ యొక్క 3 అవస్థలకి తాను కల్పించబడినదే కానీ తాను మాత్రము దేని చేత కల్పించబడేది కాదు అని సకల కల్పితాలకు, ఎందువల్ల అది సకల కల్పితాలకి అది స్వరూపమై ఉన్నది. సకల కల్పితాలకి అదే స్వరూపమై ఉన్నది. అంటే కల్పితాలకి కల్పిత జాగ్రత్త స్వప్న రెండుటికి అది సత్తా అయి ఉన్నది, అది ఉనికి అయి ఉన్నది. తోచే సమకాలంలో ఏదైతే తోచుచున్నది అని ఉనికి, తోచుచున్నది ఉన్నది అని ఉనికి అనే సత్తా తన సత్తాయే ఉన్నది. స్వప్నము తోచే సమకాలంలో తోచుచున్నది అన్నప్పుడు ఉన్నది అని ఉనికి తన సత్తాయే ఉన్నది. తన సత్తాయే జాగ్రత్త స్వప్నములుగా కల్పించబడుతున్నది. సత్తాని వదిలి అది లేనే లేనిది. ఆ సత్తా ఏదైతే ఉన్నదో అది తన స్వరూపమై ఉన్నది. సత్తా కానిది ఏదైతే ఉన్నదో అది కల్పితమై ఉన్నది. సత్తా ఎందే కల్పించబడుతున్నది. సత్తా అంటే తానే అని ఈ రకంగా చెబుతూ అది స్వప్న జాగ్రత్త భేదాల యొక్క రాకపోకలకు కూడా అది సాక్షి కదా. ఇప్పుడు అది ఎందుకు కల్పించబడకూడదు అది కూడా అంటే నాయన జాగ్రత్త స్వప్నాలు 2 రాకపోకలకి అది సాక్షి ఉన్నది. సాక్షిని ఎలా కాదనలేము? సాక్షాత్ ద్రష్టరి ఇతి సంజ్ఞాయాం సాక్షి. సాక్షి అంటే
జాగ్రత్తలో ఉన్న దేహేంద్రియాలతో పాటు మనోబుద్ధి చిత్త అహంకారములు అన్ని జాగ్రత్తకి సంబంధించినవి. స్వప్నంలో ఉన్న దేహేంద్రియాలతో పాటు మనోబుద్ధి చిత్త అహంకారములు స్వప్నానికి సంబంధించినవి. వీటి హంగు లేకుండా రెండు అవస్థల్ని దేనితో తెలుసుకుంటున్నామో ఆ సాక్షి స్వరూపమై ఉన్నది. కాబట్టి జాగ్రత్త స్వప్నముల యొక్క రాకపోకలను రెండింటినీ తెలుసుకునే సాక్షి అయి ఉన్నది. అలాంటి సాక్షి ఏదైతే ఉన్నదో అది దేనితో కూడా చూడబడదు. సాక్షి అన్నిటినీ తెలుసుకుంటుంది. అవస్థాంతర్గతాన్ని అవస్థల్ని రెండింటినీ తెలుసుకుంటుంది. అందువల్ల బహిర్చిత్తం అంతర్చిత్తం అని అవస్థాంతర్గతమైన విషయాన్ని తెలుసుకుంటుంది, అవస్థని తెలుసుకుంటుంది. అలా రెండింటినీ తెలుసుకునేది ఏదైతే ఉన్నదో ఈ సాక్షి దేని చేత తెలియబడదు. అదే నా దృష్టే దృష్టారం పశ్యే అని బృహదారణ్యకంలో కూడా చెప్పబడి ఉన్నది. నా దృష్టే ద్రష్టారం పశ్యే. బృహదారణ్యకం 3:4-2 ఈ రకంగా అందులో కూడా చెప్పబడి ఉన్నది. ఏమని? చూపును చూచేవాడిని నీవు చూడలేవు అని అర్థం. చూపును చూచేవాడివి నువ్వు చూడలేవు అంటే అర్థం ఏమిటి? ఈ జాగ్రత్త అంతటిని స్వప్నమని రెండింటిని దేనితో చూస్తున్నామో దానిని మనము చూడలేము. అంటే ఈ కంటితో చూడలేము, కరణం అంటే ఇంద్రియంతో చూడలేము. చూపును చూచేవాడిని అతడిని చూడలేము, అంతటినీ చూచేవాడిని ఆ చూపుని మనం చూడలేము అని బృహదారణ్యకంలో చెప్పబడింది. అదృష్టో ద్రష్ట. రెండోది 3:7-13. అదృష్టో ద్రష్ట. చూపు లేని వాడు చూచుచున్నాడు అని అర్థం. చూపు లేనివాడు చూచుచున్నాడు అని అంటే అర్థం ఏమిటి? చూచుట అనేది ఆ క్రియ ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త స్వప్నము తోచే సమకాలంలో అది చూచుట, సాక్షి, అలాగే ఉపద్రష్ట అనే పేరుతో అన్నామే కానీ నిజంగా అతడు సాక్షి, ఉపద్రష్ట, చూచుట అనేది ఆయన యొక్క స్వరూపము కాదు. ఆయన స్వరూపం ఏమిటి? అవస్థాత్రయరహితమైన కేవలము తురీయుడై ఉన్నాడు. ఆయన ఒట్టి ఉనికి స్వరూపుడై ఉన్నాడు. వస్తువు తోచేటప్పుడు చిత్స్వరూపుడై ఉన్నాడు. తోచిన సమకాలంలో కూడా అతను ఆనందరూపుడై ఉన్నాడు. అందువల్ల జగత్తంతా కూడా ఆనంద రసముగా కనిపిస్తుంది. జగత్తు మీద ఎవరికీ విసుగు రాదు. ఈ జగత్తు కాదు, పై జగత్తు కూడా విసుగు రాదు. విసుగొచ్చిందంటే ఎక్కడిది విసుగొచ్చి పైకి పోదామే కానీ ముక్తిని పొందుదామని కాదు. ఎందువల్ల? ఏదైతే జగత్తు కనిపిస్తుందో సకల జగత్తు తన సత్తాయే అయినది కాబట్టి ముక్తి అనేది వేరుగా ఎక్కడ పొందుతాడు? ఎక్కడ జగత్తు తోచిందో ఆ జగత్తు తన స్వరూపముని తెలుసుకున్నప్పుడు అక్కడ దేహేంద్రియాలతో కూడుకున్న బంధమే తెగిపోయింది. ప్రపంచమంతా తానై తెలిసి ఉన్నది, ప్రపంచం యొక్క సత్తా తానే ఉన్నాడని తెలిసింది. కాబట్టి అలాంటి వాడు దేనినితో కూడుకుని బంధుడై ఉన్నాడు, దేనిని వదిలి ముక్తుడవుదాం అనుకుంటున్నాడు. ఎప్పుడూ ఆనంద స్వరూపుడై ఆనంద రసమై కనిపిస్తున్న జాగ్రత్త స్వప్నాదులు అనే ప్రపంచము తన సత్తా యొక్క చిత్తే, తన సత్తా యొక్క ఆనంద స్వరూపమే ఉన్నది. అంటే ఆనందమయమే ఉన్నది, ఆనంద రసమై ఉన్నది. అలాంటి ఆనంద రూపముతో కూడుకుని ఏదైతే ఉన్నదో అలాంటి ఆ చిత్స్వరూపము, చైతన్య స్వరూపము దృశ్యము తోచినప్పుడే అది చూస్తుంది. కాబట్టి దానికి కరణమనే ఇంద్రియమనే దానితో చూపు లేకపోయినప్పటికీ, అదృష్టో కరణమనే ఇంద్రియముతో కూడుకుని చూపు లేకపోయినప్పటికీ అది ఆ చూపు ఇంద్రియాల యొక్క హంగు లేకుండా అది ద్రష్ట అవస్థని చూస్తుంది. అవస్థను దేనితో చూస్తున్నాము? కన్నుతోట, ముక్కుతోట, చెవితోట, దేనితో ఘ్రాణిస్తున్నాము, దేనితో చూస్తున్నాము, దేనితో వింటున్నాము. ఇంద్రియాలన్నీ అవస్థాంతరితమై ఉన్నాయి. అంటే అవస్థనంతటినీ దేనితో తెలుసుకుంటున్నాము? ఆ చూపుతోటి, అంటే ఆ యొక్క సాక్షి యొక్క స్వరూపము చేతనే. కరణాలతో పని లేదు అని ఉద్దేశం చేత అదృష్టో ద్రష్ట.
అని చెప్పాడు. అదృష్టం ద్రష్టు, అదృష్టం ద్రష్ట అని చెప్తున్నాడు. అంటే అది అదృష్టం ద్రష్ట అంటే అది చూస్తుంది కానీ చూపు లేనిది అని. అది చూసేదే కానీ చూడబడేది కాదు. ఈ యొక్క అదృష్టం ద్రష్ట అది చూసేదే కానీ చూడబడేది కాదు. సకలాన్ని తాను తెలుసుకుంటుంది, తాను మాత్రము ఈ కంటితో చూడలేము, ఈ చెవితో వినలేము, ఈ యొక్క ఘ్రాణము చేత దాన్ని ఘ్రాణించలేము, ఈ స్పర్శ చేత దానిని స్పర్శించలేము. అందువల్ల ఏ రకమైన ఉపాధుల చేత అది తెలియబడదు. ఇందువల్ల అది నిరుపాధికము. నిరుపాధికమైన ఈ స్వరూపమైన ఆత్మ అనే బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది అన్నిటినీ తెలుసుకునేదే కానీ దానిని మాత్రము తెలుసుకోవడం అనేది కుదరనిది అని ఈ రకంగా చూపించాడు. చూపించి ఈ రకంగా చెబుతూ ఇది నిర్వికారం. ఎందువల్ల అది అన్నిటినీ చూసేదే కానీ అది చూడబడేది కాదు, దేనికి తెలియబడదు అని కదా చెప్పారు. ఎందువల్ల అది నిర్వికారం అవడం చేత, ఏ వికారములు లేనిది, వికారరహితమైనదిగా. వికారం అంటే నిరవయవము, అవయవరహితమైనది అనేది ఒక అర్థం. నిర్వికారం అంటే ఏ వికారములు దాని యందు ఏ రకమైన భావ వికారములు లేనిది, ఏ రకమైన అవయవ విభాగములు లేనిది, నిరవయవమై ఉన్నది, నిర్వికారమై ఉన్నది. అందువల్ల దానికి వికల్పము, దానిని వికల్పము చేద్దామంటే కుదరనిది. దాని చేత వికల్పములు కుదురుతాయి కానీ దానికి దాని యందు వికల్పములు చేద్దామంటే కుదరనిది. ఆ వికల్పములన్నీ వికల్పాలకి మాత్రము అది కారణమై ఉన్నది అని అర్థం. వికల్పాలన్నిటికీ అది కారణమై ఉన్నది. అయితే ఇప్పుడు అది నిర్వికారం కదా. మరి నిర్వికారం అయినప్పుడు దాని యందు వికల్పాలు కుదరవు కదా. అలాంటప్పుడు నిర్వికారుడు ఎవరైతే ఉన్నాడో, నిర్వికారమైన తన స్వరూపము ఏదైతే ఉన్నదో అది వికల్పము చేత క్రియాకర్తృత్వము సంభవిస్తుందా? మరి తానే సకల చరాచరాన్ని సృష్టించాడు కదా. సకల చరాచరానికి తానే కల్పితమై చూపిస్తున్నాడు కదా. చూపిస్తున్నప్పుడు ఈ వికారాత్మకమైన సకల చరాచరము ఏదైతే వికారాత్మకము ఉన్నదో ఆ వికారాల చేత ఆయన వికారం అవుతాడా? అవ్వడు కదా. మరి అలాంటప్పుడు ఆయన నిర్వికారుడు అంటున్నారు కదా. నిర్వికారుడైతే ఈ వికారం ఎలా కల్పించాడు? అని నిర్వికారుడైతే ఆ వికారాన్ని ఎలా కల్పించాడు? వికారం అంటే క్రియాకర్తృత్వాలతో కూడుకున్నది కదా. క్రియాకర్తృత్వాలతో కూడుకున్నది కదా. అయితే అది అలా అనుకుంటే నాయనా, నువ్వు నిజంగా అంత ప్రశ్న వేసి నేను చెప్పేదానికి నీకు కరెక్ట్గా అర్థమయ్యి రెండు స్థానద్వయములతో కూడుకున్న అవస్థాద్వయం ఏదైతే ఉన్నదో రెండు మిథ్యా అని నీకు తెలిసి, నేను ఇంతవరకు నువ్వు ఎలా వికల్పించింది, ఎలా కల్పించబడింది అని చెబితే దానికి తగ్గట్టుగా అధ్యారోప దృష్టితో ఆత్మన ఆకాశ సంభూత ఇత్యాది ఈ రకంగా కల్పించబడిందయ్యా అని చెబితే, అయితే ఆ రకంగా ఎందుకు కల్పించబడింది అంటే ఆ రకంగా కల్పించబడింది ఎవరు తెలుసుకుంటున్నారు అంటే అదే తెలుసుకుంటుంది కానీ దానిని మాత్రము ఎవరు తెలుసుకోలేరు అని చెప్తే, నీకు ఆ జ్ఞానము పరిపూర్ణంగా కలిగి ఉంటే ఆ అనుభవంలో ఉండి నువ్వు అడిగితే నిజంగా ఏ కల్పన జరగలేదు, ఆత్మగానే ఉన్నది అని అర్థం. అలాంటి అయితే అది అన్ని వికల్పాలు తన యందు జరుగుతున్నట్టుగా ఆరోప దృష్టితో కనిపిస్తున్నప్పటికీ నిజంగా దాని యందు ఏ వికల్పములు లేనిది, తన స్వరూపముగానే ఉన్నది, తానుగానే ఉన్నది అని. అయితే ఆ యొక్క కల్పితమైన ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, ఈ కల్పితమైన ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సాధనలు అంటే అర్థం ఏమిటి? ఈ కల్పితమైన ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సాధన రూపకంగా కరణాలు తానే ఉన్నది. అంటే అర్థం ఏమిటి అంటే అది నాయన ఏ
వికల్పములతో కూడుకుని నిర్వికల్పమైన ఆత్మ అది కూడా వికారముగా అయిపోను లేదు అని చెప్పడానికి అది ఎప్పుడూ ఆత్మగానే ఉన్నది. వికల్పాలు తోచే సమకాలంలో కూడా, జాగ్రత్త స్వప్నం అనే వికల్పాలు తోచే సమకాలంలో కూడా అది తనకు తానుగానే ఉన్నది. కానీ తాను వికల్ప రూపకంగా అయిపోలేదు, పరిణామం చెందలేదు. ఏ రకంగా అంటే ఈ కల్పితమైన ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సాధనంగా ఉన్న కరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కరణాలు ఆ తానే ఉన్నది. కరణాలు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి కరణాలంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు తానే ఉన్నది. ఆ తానే ఇంద్రియాలని ఉపయోగించుకుంటున్నది. తానే అక్కడ ప్రపంచముగా తోచుతున్నది. ప్రపంచంలో ఉన్న ఇంద్రియాలు తానే ఉన్నది. అలాగే ఆ తానే ఉన్న ఇంద్రియాలను ఉపయోగించుకొని ఆ యొక్క వాటిని నేను తెలుసుకుంటున్నాను అని ఈ తానే నేనుగా అనిపించుకుంటున్నది. అంటే తానే నేనుగా అనిపించుకుంటున్నది, తానే ఇంద్రియాలనే ఉపకరణాలుగా అనిపించుకుంటున్నది, తానే ప్రపంచముగా అనిపించుకుంటున్నది. ఆ ప్రపంచముగా అనిపించుకున్న ప్రపంచాన్ని తానే ఇంద్రియాలనే కణాలని ఉపయోగించుకొని నేను చూస్తున్నాననే ఈ తానే తెలియబడుతున్నది. కానీ తాను వేరు నేను వేరు కాదు నాయన, నేనే తానై ఉన్నది. నేను ఈ తానై ఉన్నది తెలియక ప్రపంచంలో నేను పెట్టుకుని నేను చూస్తున్నాను అంటే జ్ఞానుడు అవివేకం నాయన. నేను చూడడం కాదు, నేను అనేది తానే ఉన్నది. సకలము చూచేది కానీ విషయాన్ని మాత్రమే చూసే కాదు. నువ్వు ఈ నేనుని నిజంగా నేను చూస్తుంది ఎలా చూస్తున్నది? ఈ నేను సకలాన్ని చూసే చూపు దానిది. కానీ ఇంద్రియము లేకపోతే చూడలేని చూపు కాదు ఈ నేను యొక్క చూపు. ఈ నేను యొక్క నిజస్వరూపమైన చూపు సకలాన్ని చూసే తాను యొక్క స్వరూపమై ఉన్నది. ఈ రకంగా ఏదైతే సకలాన్ని నేను తెలుసుకుంటున్నాననే ఏదైతే ప్రమాతృ రూపకంగా కనబడుతుందో, ప్రమాతృత్వంగా ఏదైతే కనబడుతుందో దాని యొక్క మొత్తము తత్వమంతా కూడా ఈ ఆత్మే ఉన్నది అని అర్థం. ప్రమాతృత్వము అంటే తెలుసుకునేవాడు అని అర్థం. ప్రమాతృత్వము తృచ్ప్రత్యయము ప్రమా అనే దానికి తృచ్ప్రత్యయము చేరినప్పుడు ప్రమాతృత్వము అని వస్తుంది. ప్రమ అంటే జ్ఞానము అని అర్థం. ప్రమ అంటే జ్ఞానం, ఒట్టి జ్ఞానం. ప్రమకి ఆ జ్ఞానానికి తృచ్ప్రత్యయం చేయనప్పుడు ప్రమాత అవుతుంది. అలాంటి ప్రమాత తానే ఉన్నాడు. తాననే ఒట్టి జ్ఞానస్వరూపమే ఆ తృచ్ప్రత్యయం చేయనప్పుడు ప్రమాత ఎలా అయ్యాడో అలా ఉపాధి తోచినప్పుడు ప్రమాత అయ్యాడు. అలాంటి ఒట్టి జ్ఞానములకు కరణాలు తోచినప్పుడు ప్రమాకరణం అయింది. అంటే కరణాలు కూడా ఆ జ్ఞానానికి ఆరోపణ చేసినప్పుడు ప్రమాకరణం అయింది. అలాగే ప్రమేయం అనే విషయాలు, అంటే విషయాలు తానే ఉన్నాడు, కరణాలు తానే ఉన్నాడు, అలాగే ప్రమాత తానే ఉన్నాడు, సర్వము తానే ఉన్నాడు అని అర్థం. ఈ రకంగా ఏదైతే ప్రమాత రూపకంగా కనిపిస్తుందో దాని యొక్క తత్వము కూడా ఆత్మై ఉన్నది అని చెబుతూ తదాత్మానం